నమస్తే. ఏం చేస్తున్నారు? ఇవాళ మీతో మాట్లాడడానికి ఆశి వచ్చేసింది. హాయ్ చెప్పాపాయ్. నమస్తే. వావ్, ఆశి నమస్తే చెప్తుందా? వెరీ గుడ్. ఆశికి యుఎస్ఏ నచ్చిందా లేదా? యుఎస్ఏ నచ్చింది మమ్మ, కానీ ఇండియాలో ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు. అయ్యో, కొత్త ఫ్రెండ్స్ అవుతారు పాపాయ్. స్కూల్కి వెళ్ళామనుకో కొత్త ఫ్రెండ్స్ అయిపోతారు. ఇండియాలో లాగా 10-15 మెంబర్స్ ఫ్రెండ్స్ అవుతారు. ఆశకి స్కూల్ అడ్మిషన్ వచ్చేసింది. నెక్స్ట్ మంత్ స్కూల్. ఎక్సైటెడా లేదా? ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. వావ్. ఇంకేంటి మరి? ఆశకి ఇంక యుఎస్లో ఏం నచ్చింది? చాలా నచ్చాయి. ఏం నచ్చింది యుఎస్లో? పార్క్ ఉంది, అవన్నీ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా నీకు కావాల్సింది పార్కు, స్విమ్మింగ్ పూల్, ఫ్రెండ్స్, అంతే కదా? అవునమ్మా. అయినా బోర్ కొడుతుందా నీకు? ఇప్పుడు ఎవరు లేరు. స్కూల్కి కూడా అడ్మిషన్ వచ్చింది, కానీ నెక్స్ట్ మంత్. ఇప్పుడు నాకు బోర్ కొడుతుందమ్మా. స్విమ్మింగ్ పూల్కి వెళ్దామా? వెళ్దామమ్మా. చాలా రోజులైంది స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి. మా కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ ఉంది, మీకు కూడా చూపిస్తాను, పదండి. మమ్మ నేను రెడీ. ఇప్పుడు నేను గోగల్స్ పెట్టుకొని స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నాను. ఇది నా ఫేవరెట్ స్విమ్ సూట్. ఆశి రెడీ అయిపోయింది. ఇంకా మనం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్దాం, పదండి. స్విమ్మింగ్ పూల్కి స్టార్ట్ అయిపోయాము. మా కమ్యూనిటీ చాలా పెద్దదన్నమాట. ఇలా కార్స్ బయట పార్కింగ్లో పెట్టి ఉంచుతారు. కమ్యూనిటీలో అన్నీ 2 ఫ్లోర్సే ఉన్నాయి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ను కూడా ఫస్ట్ ఫ్లోర్ అని అంటారు. గ్రౌండ్ ఫ్లోర్ ఉండదు, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అన్నమాట. ఇక్కడ నుంచి నడుచుకుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మేము ఇక్కడ మన దృష్టిలో అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాము, వీళ్ళ దృష్టిలో అయితే సెకండ్ ఫ్లోర్లో ఉంటున్నాము. ఇక్కడ గ్రౌండ్ కౌంట్ ఉండదు అన్నమాట. ఇవాళ కొంచెం వెదర్ మంచిగానే ఉంది, లేకపోతే చాలా ఎండగా ఉంటుంది. ఇదేమో మనకి అలాట్ చేసిన పార్కింగ్ లాట్స్. ఇలా షేడ్లో పెట్టుకోవాలన్నా, షెడ్లో పెట్టుకోవాలన్నా, లేకపోతే గరాజ్లో కార్ పెట్టుకోవాలన్నా ఇవి ఎక్స్ట్రా పే చేయాలంట. చిన్నపిల్లలు స్విమ్మింగ్ చేసేటప్పుడు లేదా హైట్స్ దగ్గర ఉన్నప్పుడు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయకూడదంట. స్ట్రైట్స్ అంటూ ఏవో ఉంటాయంట, అవి పడతాయంట. అందుకని నేను స్విమ్మింగ్ పూల్ బయట నుంచి చూపిస్తాను, ఎంట్రన్స్ ఏంటి, ఎలా ఉంటుంది అని. ఆశి ఆడుకునేటప్పుడు వీడియో అప్లోడ్ చేయను. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసాము. యాక్సెస్ కోడ్ ఉంటుంది, నొక్కుతావా ఆశి? యాక్సెస్ కోడ్ నొక్కి లోపలికి వెళ్ళిపోవాలి. వావ్, ఎవ్వరూ లేరు ఇవాళ స్విమ్మింగ్ పూల్లో. మనం కూర్చోవడానికి ప్రశాంతంగా, అది కూడా తడి బట్టలతో కూర్చున్నా ఏం అవ్వకుండా చైర్స్ అలా ఇచ్చారు స్విమ్మింగ్ పూల్ పిల్లలు ఆడుకోవడానికి. స్విమ్మింగ్ పూల్లో ఆడిద్దామని తీసుకొస్తే వర్షం పడుతుంది. పక్కన కూర్చొని వెయిట్ చేస్తున్నాం అన్నమాట. స్ట్రైట్స్ అంటే యూట్యూబ్లో ఏదో రెస్ట్రిక్టెడ్ కంటెంట్ పెడితే స్ట్రైట్స్ పడతాయంట. చిన్నపిల్లల కంటెంట్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, జాగ్రత్తగా పెట్టాలని విన్నాను. అందుకే ఆశిని వాటర్ దగ్గర, హైట్స్ దగ్గర ఉంచి నేనేమి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. ఇప్పుడేగా వర్షం పడిందని చెప్పాను, చూసారా ఎండ ఎలా వచ్చేస్తుందో. టెక్సస్ అంటే ఇదేనేమో, అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ వచ్చేస్తుంది, అప్పుడే చలేసేస్తుంది. మంచి ఎండ వచ్చేసింది ఇప్పుడు. కాసేపు ఆడించేసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.